రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు కేకే మహేందర్ రెడ్డి కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టెక్స్టైల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్ మరియు పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు జిందం చక్రపాణి కాంగ్రెస్పై చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం నరసయ్య, జిల్లా సెల్ అధ్యక్షులు గోనె ఎల్లప్ప, ఎస్సీసెల్ అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, గోలి వెంకటరమణ, ప్రసాద్, తాటిపాంల దామోదర్, కల్లూరి చందన మరియు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే టెక్స్టైల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గారు గూడూరి ప్రవీణ్ గారు మరియు పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు కాంగ్రెస్పై చేసినటువంటి విమర్శలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అసలు వస్త్ర పరిశ్రమపై చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఈ వస్త్ర పరిశ్రమను దాదాపుగా సిరిసిల్లను ఈ అధ్వాన స్థితికి తెచ్చింది దానికి కారణం ఎవరంటే గత ప్రభుత్వమే అని చెప్పక తప్పదు. ఆసాముల వ్యవస్థ అనేది పూర్తి క్షీణింపజేసి కొందరి స్వభావ లాభాల కొరకు చీరల తయారీ అని పెట్టి అటు లేబర్లను ఇటు ఆసాములను కూడా నష్టపెట్టినటువంటి వ్యవస్థ వారి ప్రభుత్వంలోనే జరిగింది. ఆసాములు ఈరోజు ఈ స్థితిలో ఉన్నారంటే గత ప్రభుత్వమే కారణము. ఒకవేళ ఈ ప్రభుత్వానికి యజమానులపై కానీ చీరల బిల్లులపై గిట్ట కానీ చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఎలక్షన్లు రేపు ఎల్లుండి 2వ తారీఖు 1వ తారీఖు ఉన్న రోజుల్లో కూడా లక్షలకు కోట్ల లక్షల బిల్లులు కూడా వాళ్ళ కమిషన్ల కోసము ప్రభుత్వం పంచడం జరిగింది. అలాంటిది సిరిసిల్ల వస్త్ర వ్యాపారుల మీద ప్రేమ ఎందుకు లేదు? ఈ 200-300 కోట్లు పెద్ద విషయం కాదు వాళ్ళకు ఇవ్వడానికి. ఆనాడే ఎలక్షన్లకు ముందు 5 రోజులు 10 రోజుల ముందు ఈ బిల్లు వేసినట్టుండట్టయితే ఈ యొక్క పరిస్థితి రాకుండానే ఈరోజు ఏదైతే ఖజానా ఖాళీగా ఉంచి 6 లక్షల పై చిల్లుకు కోట్లను అప్పుగా చూపెట్టినటువంటి ప్రభుత్వము ఈరోజు చీరలకు డబ్బులు ఇవ్వడం లేదనేది ఆశాస్పదమైనటువంటి విషయము. ఎట్టి దాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఏదైతే మహేందర్ రెడ్డి గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కానీ మా బీసీ రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ కానీ పలు దఫాలుగా చేనేత శాఖ మంత్రితో చర్చలు జరిపి చీరలకు రావాల్సినటువంటి బకాయిలు కూడా రప్పించడం కోసం ప్రయత్నం చేయడం జరిగింది. అదే దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. కానీ కొన్ని కారణాల వల్ల అది అమలు కాలేకపోతుంది. అతి త్వరలోనే అమలు చేస్తామనే గ్యారెంటీ కూడా ఇవ్వడం జరిగింది. నిన్న పెట్టినటువంటి సమావేశం దురుద్దేశపూర్వకంగా ఆసాంలను యజమానులను రెచ్చగొట్టి ఏదో కాంగ్రెస్ ప్రభుత్వంపై నెట్టడం సరైనది కాదు. ప్రభుత్వం వచ్చి దాదాపు 110 రోజులు మాత్రమే అవుతుంది. ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగింది. ఇచ్చిన గ్యారంటీ పథకాలను గురించి కూడా అమలు చేయడం జరిగింది. ఇప్పుడు పోతూ ఎంపీ ఎలక్షన్ కోడ్ కూడా రావడం జరిగింది. అందులో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ యొక్క ఆసాంలది వస్త్ర పరిశ్రమది త్వరలో పరిశ్రమ అవుతుందని అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడినటువంటి మాటలు ఎట్టున్నాయో జర ఒకసారి ఏదైతే నిన్న పెట్టినటువంటి ఏదైతే అది ఉన్నదో ఆ వార్త ఒకసారి మళ్ళీ చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారు, 7 సంవత్సరాలు అయింది అంటే 7 సంవత్సరాలు అయిందంటే దాదాపు 2 సంవత్సరాలు నర్థం తర్వాతనే కదా వీళ్ళు చీరలు పంపిణీ చేసింది. మరి మాకు 100 రోజులు కాలేదు, 100 రోజుల తర్వాతనన్నా కాలేదు, ఇప్పుడు మాకు 110 రోజులకే మమ్మల్ని గింత కోసం పెడుతుండ్రు. మీకేమైనా న్యాయం అవుతుందా? మీరేనా మీరు అంటున్నటువంటి ఎవరైతే అంటుండ్రో ఈ గూడూరు ప్రవీణ్ కానీ జిందం చక్రపాణి కానీ మీరు
మాకు ఒక 2 సంవత్సరాల టైం ఏంటి? మీకేమో పుట్టిన పిల్లనేమో అటు బొర్రాడుతుందా, అటు పోతుందా, ఇటు పోతుందా అని అంటుంది. మరి మాకు కూడా గట్లే ఉంటుంది. నువ్వు చేస్తేనేమో వేరు, మేము చేస్తే వేరా? నీకు కూడా ఎంత టైం ఇచ్చినామో అంత టైం మాకు ఇస్తేనే మీరు నిజంగా రాజకీయ నాయకులు, లేకుంటే మీ అంత వేస్ట్గా లెవెల్ ఉండరు. కాబట్టి దయచేసి ఎప్పుడైనా కానీ మాట్లాడేటప్పుడు అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దగ్గర పెట్టుకొని మాట్లాడుండ్రి. మీ ఇష్టమా? మేము చేసేదేమో వేరు, మీరు చేసేది వేరు. మీరు 2 సంవత్సరాల అర్థానికి చీరలు ఇస్తే మరి మేము 110 రోజులకి చీరలు ఇస్తామా, పైసలు ఇస్తామా? కాబట్టి మీరు కూడా తస్మా జాగ్రత్త. మీరు కూడా అన్నీ కూడా తెలుసుకొని మాట్లాడవలసిందిగా మీ అందరికీ ఇక మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. కాబట్టి ఇక మీరు ఆ విజ్ఞతనన్నా కాపాడుకోవాల్సిందిగా మేము అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే మీకు కూడా తెలుసు ఎన్ని రోజులకు వచ్చినాయి, పిల్ల బోర్లాడుతుందా, పాకులాడుతుందా అన్న ముచ్చట్లు అవి మీరనే, మేమన్నవి కాదు. మేము అడిగినాము పెట్టరా మీరని, అడిగితే మీరేమన్నారు అన్నది కూడా అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, మీరందరూ కూడా ఇక ముందు మాట్లాడేటప్పుడు కరెక్ట్ మాట్లాడవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నా. ప్రెస్ మీట్లో ఆరోపిస్తున్నట్టుగా టెక్స్టైల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గూడూరు ప్రవీణ్ గారు, జిందల్ చంద్రపని గారు వారు ఈ సమస్య మీద లేనిపోని అబండాలు వేయడం సరైనది కాదు, అది కరెక్ట్ కాదు. పెండింగ్ బకాయిలకు సంబంధించిన దాని మీద పరిశ్రమ గురించి, ఈ సమస్యల గురించి పలు దఫాలుగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను కేకే మహేందర్ రెడ్డి గారు, మన ప్రభుత్వ ఇప్పుడు ఆది శ్రీనివాస్ గారితో, పొన్నం ప్రభాకర్ గారితో, మంత్రివర్య గారితో చాలా దఫాలు మాట్లాడడం జరిగింది. వీరి ద్వారా చేనేత శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గర కూడా వెళ్ళి చెప్పడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. త్వరలోనే డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, ఎలాంటి ఆందోళన చెందవలసిన పని లేదు అని తెలియజేస్తుంది. టీఆర్ఎస్ పార్టీ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గతంలో గూడూరు ప్రవీణ్ గారు మరమొగ్గాల చైర్మన్గా ఉన్నాడు. మరి గత ప్రభుత్వం 260 కోట్ల రూపాయలు బతుకమ్మ చీరలు బాకీ ఉంటే ఆనాడు నువ్వు వెట్టువేనవు. మరి ఆనాడు సిరిసిల్ల యాదికి లేదా? మరి సిరిసిల్ల పద్మశాలి యాదికి లేరా? మరి ఆనాడు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసింది ఎవరు? సిరిసిల్ల కాడ ఆసాంలం కానీ చేట్లం కానీ టీఆర్ఎస్ కండవ కప్పునే మీకు బతుకమ్మ చీరలు ఇస్తాం, మీ బిల్లులు ఇస్తాం అని చెప్పి వాళ్ళకు భయపట్టించి భయభ్రాంతులకు గురి చేసి ఆనాడు టీఆర్ఎస్ కండవ కప్పించి సిరిసిల్ల ఊళ్ళే ప్రతి ఇంటింటికి తిరిగిపించింది మీరు కాదా అని అడుగుతున్నా. ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీ 110 రోజులే అయింది అని మీకు తెలుసు, మీరే అన్నారు నిన్న ప్రెస్ మీట్లో. మరి 110 రోజులకు వాళ్ళు ఎడికెళ్ళి తెస్తారు. మీరు సీరియల్ వేసింది వాళ్ళకు, బతుకమ్మ సీరియల్ వేసి ఇచ్చింది మీ ప్రభుత్వానికి. మీరు వాళ్ళకి పాకున్నారు. మీరు వాళ్ళకి కట్టకుండా మా మీద వాడి మొత్తుకున్నాడు, బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నాడు మహేంద్ర రెడ్డి అనుడు. ఎట్లా చేసిండు? బ్లాక్మెయిల్ చేసింది మీరు. మీ పార్టీ ఓట్ల గురించి ఆ టీఆర్ఎస్ వ్యాపారస్తులకు టీఆర్ఎస్ కండవ కప్పారు. కప్పలేదా? రాని మీరు ఎక్కడికి అంటే నేను అక్కడికి రాడి. 2 సంవత్సరాల కింద ఆసాములకు ఏది నడిపే కార్మికులకు యారెంట్ సబ్సిడీ అని గూడూరు పైన అంటాడు. యారెంట్ సబ్సిడీ రాలేదు 2 ఏళ్ళది. మరి 2 ఏళ్ళ నుంచి ఏం పీకినావా? గాడికి పనిలేదు కదా, చాలా యాదికి రాలేదా? ఈ రోజు మాట్లాడుతున్నావు. ఈ రోజు చాలా రోడ్ ఎక్కిచ్చిన మీరు కండవ కప్పించి ఓట్ల కోసం, మీ టీఆర్ఎస్ గెలుపు కోసం, మీ సార్ గెలుపు కోసం మీరు కార్మికులను చేసి సిరిసిల్ల కార్మికులను ఇంకా కార్మికులను చేసి ఈ రోజు కూడా మీరు చెప్పి రోడ్ ఎక్కి ఓట్లు అడిగిర్రు. ఈ రోజు కూడా అదే రోడ్డు మీద ఉన్నారు వాళ్ళు. మీరు చేసిర్రు, ఖరాబ్ చేసిర్రు వాళ్ళను. మేము బాగుపరిస్తే అప్పు ఎందుకు అయితే వాళ్ళకు? అప్పులు ఎందుకు ఇచ్చిర్రు? ఇలా వాళ్ళు బతుకు ఘోరంగా ఉన్నది. కోట్ల రూపాయలు 260 కోట్ల రూపాయలు అది అట్నే ఉన్నది. సబ్సిడీ 19 కోట్ల సబ్సిడీ ఉంది. మీ సెట్ చైర్మన్ మొన్న గృహజ్యోతి కార్యక్రమం పెడితే 2013 నుంచి సెస్కు ఎలాంటి రూపాయి రాలేదా అని ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు. ఎందుకంటే ప్రభుత్వం స్కూళ్ళది కానీ దవాఖానది కానీ ప్రభుత్వ దవాఖానది ఆఫీసర్లది కానీ కరెంటు బిల్లు రూపాయి కూడా సెస్ ఆఫీస్కు రాలేదు. మరి ఈరోజు కరెంటు కటింగ్ కష్టాలు అన్నాడు. కరెంటు కష్టాలు ఇవ్వలే, తీగల కింద చెట్లు పెట్టమని మేము చెప్పినామా?
తీగల కింద చెట్టు పెట్టింది మీరు. ఆ చెట్లు ఇప్పుడు పెద్దగానే వైర్లకు దాక్కున్నారని కొట్టేసి వాళ్ళు చెప్తారు 9 గంటల నుంచి 12 దాకా కరెంటు గాంధీనగర్ రాదు అని పెట్టిర్రు. అది ఎందుకు పెట్టిర్రు? చెట్లను కొట్టేసానికి పెట్టిర్రు. ఆ చెట్టు పెట్టింది ఎవరు? మీరు కాదా? వైర్లకు ఆనతట్టు పెట్టింది మీరు కాదా? ఈరోజు కరెంటు కష్టాలు ఎక్కడనే చూపిస్తావా? కరెంటు గంట పోయినా కూడా ఆ ఉద్యోగం పోతుందని చెప్పి మా ముఖ్యమంత్రి గారు బెదిరించిండు. మీరు కరెంటు కష్టాలని సిరిసిల్ల కాడ ఏడున్నాయి చూపిస్తావా? కరెంటు కష్టాలు ఎక్కడ చూపిస్తావు? ఆ చెట్టు కింద పెట్టి వైర్ల కింద చెట్టు ఎవరు పెట్టమన్నారు? చెట్టు పెట్టినాక ఎండాకాలం కొట్టారా? అది కొట్టకపోతే గాడుపు ఆ చెట్లు మళ్ళీ కరెంటు పోదా? పీస్ వైర్ పోదా? తెలిసి మాట్లాడు. నువ్వు ఒక వైస్ చైర్మన్గా చేసినావు, చేసుకో. నీకు తెలియదా? చెట్ల కింద వైర్ల కింద చెట్టు పెట్టు తప్పు కాదా? మీరు చెప్పరా మీ ముఖ్యమంత్రికి? అప్పుడు ఈరోజు కరెంటు పోవడానికి కారణం వాళ్ళు సెసోళ్ళు చెప్తున్నారు ముందుగానే 9 గంటల నుంచి 12 దాకా కరెంటు తీసేస్తాం ఇక్కడ. ఎందుకు సార్ అంటే చెట్టు కొట్టేయాలి, వైర్లకు ఆంతున్నాయి. అది వాస్తవం, అది అందరికీ తెలుసు. దాన్ని కూడా హైలైట్ చేసి కరెంటు కష్టాలు చేసింది మీరు. కరెంటు 19 కోట్ల బాకీ పెట్టింది మీరు. ఈరోజు బాకీలు ఉన్నారు వాళ్ళు. ఇలా కరెంటు కట్ చేస్తారు. 6 కోట్ల కేసేసింది కూడా మీ ప్రధాన కార్యదర్శి భీమరాత్రి రామచంద్రంతో మీరు కోట్ల కేసేసి ఇవాళ వాళ్ళకు కరెంట్ కటింగ్ చేస్తున్నారు. ఇవాళ ఎందుకు మీరు సబ్సిడీ ఇవ్వలే? ఎందుకు శాలను ఆదుకుంటలేరు? పద్మశాలను ప్రేమ ఉన్నది అన్నారు, ఏడున్నది? ఇవి ఉంటే మీరు బకాయిలు ఇయ్యరా? ఈరోజు కూడా వారానికి 2 రోజులు ఉంటా అంటాడు. ఇప్పటి గెలిచి నుంచి ఎన్నిసార్లు ఉన్నాడు? ఇవాళ వాళ్ళ కష్టం చెప్పుకొని పోతే మనం లేకపోతే ఆ గేట్ కట్టేసి వచ్చిర్రు. వాళ్ళని కూడా బెదిరిస్తారు. మీరు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు. మీరు చేసి మా మహేందర్ రెడ్డి అంటారా? బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసేది మీరు. గోడ కంటిపెట్టరు మీరు, లేకపోతే ముఖ్యం ఎమ్మెల్యే లేకపోతే గోడ కంటిపెట్టరు. తప్ప వాళ్ళు బెదిరిస్తారా? ఇట్లా బెదిరించుడు తప్పు. మీరు ఎవరిని కూడా ఆసాంలను కానీ స్టేట్లను కానీ ఈ రాజకీయాలు బుడబుడ రాజకీయాలు చేయకూరి. ఖచ్చితంగా వాళ్ళకు మా ప్రభుత్వం ఆదుకుంటుంది. మా ప్రభుత్వం ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు వాళ్ళని ఆడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మీరు మళ్ళీ జడగొట్ట కానీ చాలా మాత్రం రోడే ఎత్తేయకుండా మీరు కండవ కప్పుకొని టీఆర్ఎస్ ఓట్లు ఆడిపించారు వాళ్ళతో. అది మీరు గుర్తుంచుకోవాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. పవర్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ చైర్మన్ ఊడూరి ప్రవీణ్ గారు, మరియు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ జిందన్ చక్రపాణి గారు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ యొక్క సంక్షోభం విషయమై ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది. ముఖ్యంగా వారు మాట్లాడిన దానిలో వారు విమర్శించిన విధానం చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉంది. వాళ్ళు చేసిన పనులను వాళ్ళే విమర్శించుకున్నట్టు నిజాలు. మొన్నటి వరకు ఏవైతే వాళ్ళు బతుకమ్మ చీరలు ఆర్డర్లు ఇచ్చి డబ్బులు ఇవ్వకుండా 3 నెలల క్రితం వరకు ఎలక్షన్లకు ముందు వరకు డబ్బులు ఇవ్వకుండా ఇదే ఆసాములను, ఇదే యజమానులను, ఇదే కార్మికులను తిప్పుకున్నారో వాళ్ళ విషయమే వీళ్ళు ప్రస్తావిస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టడం చాలా హాస్యాస్పదంగా ఉంది. పవర్లూమ్ డెవలప్మెంట్ చైర్మన్ గారు మాట్లాడుతూ ఏమంటారంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మన యారన్ సబ్సిడీ రావడం లేదు, గత 2 సంవత్సరాల నుంచి ఇవ్వడం లేదు. గత 2 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం ఉంది అది తెలియాలి. మీరు చెప్పాలి దాన్ని. ఎందుకంటే ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్కి మీరు చైర్మన్ ఇవ్వాలి. మరి ఎందుకు ఇవ్వలేదో మీరు కారణం చెప్పిన తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వాన్ని అడగాలి. బిల్లులు ఏవైతే 270 కోట్ల రూపాయలు బకాయిలు యజమానుల కోసం ఉన్నాయో అవి ఎందుకు ఇవ్వలేదో మీరు కారణాలు చెప్పకుండా పదే ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తలేదు, తిప్పుకుంటున్నారని చెప్పి ఏదో చెప్తున్నారు. మీరు ఇప్పటివరకు కూడా ఏ ప్రెస్ మీట్లో కూడా మీరు అసలు ఎందుకు బిల్లులు బకాయిలు ఎందుకు చెల్లించలేదు అనే విషయాన్ని ఎప్పుడు కూడా మీరు క్లియర్గా ఇప్పటివరకు కూడా చెప్పలేదు. దానికి కారణం ఏంటి? ఎందుకంటే గతంలో ఉన్నది ప్రభుత్వం మీరే, ఇప్పుడున్న అక్కడ ఉన్న కమిషనర్ గారు కూడా అదే కమిషనర్ గారు ఉన్నారు. కానీ ఎందుకు ఆ కారణం మొత్తం చెప్పకుండా మీరు కాలయాపన చేసి ఊరికే రాజకీయం చేస్తున్నారు. మీరు మీ రాజకీయ లబ్ధి కోసం ఏదో పద్మశాల మీద నేత కార్మికులకు ప్రేమ ఉన్నట్టు నటిస్తూ వాళ్ళ ఓట్ల కోసం ఓట్ బ్యాంక్ రాజకీయం చేస్తున్నారు. ఇంకా బీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ చక్రపాణి గారు మాట్లాడుతూ ఏమంటారంటే బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటారు. కాంగ్రెస్ నాయకులు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఎక్కడ బ్లాక్మెయిల్ చేస్తున్నారు? అసలు బ్లాక్మెయిల్ చేసింది ఎవరు?
గత అనుభవాలు మాకు చాలా ఉన్నాయి. ఎన్నో పర్యాయాలు మీ శాసనసభ్యులు గతంలో మంత్రివర్యులైన కేటీఆర్ గారు సిరిసిల్ల వచ్చినప్పుడు ఇదే వస్త్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యలు చెప్పుకోవడానికని ఇప్పుడు ఏదైతే కార్మిక వర్గాలు కానీ ఆసాములు కానీ లేకుంటే యజమానులు కానీ వాళ్ళు కలవడానికి వారి సమస్యలు చెప్పుకోవడానికి ఎన్నో పర్యాయాలు ప్రయత్నం చేస్తే మెడలు పట్టి నూకిచ్చి సందర్భాలు అయ్యండి. మెడలు పట్టి కనీసం వాళ్ళు కలిసి వాళ్ళ సమస్య చెప్పుకునే అవకాశం లేకుండా చేసిన సందర్భాలున్నాయి. నిజంగా ఆ రోజు ఆయన కనుక ఆ విషయం విని ఉంటే కనుక ఇవాళ సమస్య పరిష్కారమై ఉండేది కావచ్చు. మరి దీనికి కారకులు ఎవరు? సరే, ఇప్పుడు మీరు ఏమంటారు? ఆ ప్రెస్ మీట్లో మీరు పాత విషయాలనే ఇంకా ఇవ్వలేదనే విషయాన్ని మీరు పదే పదే చెప్తున్నారు అంటారు. ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 110 రోజులైంది, రైట్? ఆ సమస్య మీద ఇప్పటికీ మన గౌరవ మంత్రివర్యులు బీసీ మంత్రివర్యులైన పొన్నం ప్రభాకర్ గారు కానీ, ఆది శ్రీనివాస్ గారు కానీ, మన నియోజకవర్గం ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారు కానీ సీఎం గారి దగ్గరికి పదే తిరుగుతూ ఉన్నారు. ఆ కార్యక్రమం నిజానికి ఇవాళ అతి త్వరలో ఒక మంచి శుభవార్త రానుంది. పరిశ్రమ వర్గాలు ఏవైతే బకాయి డబ్బులు ఉన్నాయో త్వరలో దానికి కూడా మంచి వార్త రానుంది. ముందుగా ఈ పని జరుగుతున్న ఈ క్రమంలో మీరు ఎందుకని ఈ అంశాలు తీసుకొని విద్వేషాలను రెచ్చగొట్టడం? ఎందుకంటే నేత కార్మికులకు సమస్య ఉంది, సమస్య సృష్టించింది మీరు. ఇవాళ ఆ విద్వేషాన్ని రెచ్చగొట్టి ఓటు బ్యాంక్ రాజకీయం మీరు ఎంపీ ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని మీరేదో నేత కార్మికులకు సపోర్ట్ చేస్తున్నట్టుగా మొన్నటి వరకు ఏళ్ల నుంచి సపోర్ట్ చేయండి, ఇవాళ కొత్తగా సపోర్ట్ చేస్తున్నట్టుగా నటించడం ఇది సమంజసం కాదు. మీరు ఒకసారి పునఃపరిశీలన చేసుకోండి. అంతా కూడా అక్కడున్న టెక్స్టైల్ డెవలప్మెంట్ చైర్మన్ గారు వారు ఎందుకు ఇవ్వలేదు ఇప్పటివరకు కూడా ఆ కారణం మళ్ళొకసారి చెప్పాలి. మేము డిమాండ్ చేస్తున్నాం ఈ విషయాన్ని. ఎందుకంటే ఆ కారణం చెప్పకుండా మీరు మమ్మల్ని అడిగే నైతే హక్కు మీకు లేదు. నిజానికి చక్రపాణి గారు కావచ్చు, ఎవరైనా కూడా మీరు అక్కడ ఉండి ఈ పరిశ్రమకు మీరు చేసింది ఏంది అది కూడా చెప్పాలి. అది చెప్పి మీరు చేసింది చెప్పి తర్వాత మీరు మమ్మల్ని డిమాండ్ చేస్తే బాగుంటుంది. ముందుగా ఆ విషయం మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే మీరు ఎందుకు ఇవ్వలేదు, ఆ కారణాలు ఏంటి, ఎందుకు వాళ్ళని రెచ్చగొడుతున్నారు అవి కూడా చెప్పాలి. మొన్న ఇటీవల 2 రోజుల క్రితం ఆసాంలో సంఘం వాళ్ళు వెళ్ళి కేటీఆర్ గారు కనబడతలేరని చెప్పని వారు కేటీఆర్ గారు క్యాంప్ ఆఫీస్కి ఒక లెటర్ ఎత్తించి వచ్చింది. దాని మీద ఏమైనా సమాధానం చెప్పారు కేటీఆర్ గారు? ఇప్పటివరకు ఆ సమాధానం లేదు. మీ శాసనసభ్యులు సిరిసిల్లకు రారు. గతంలో ఎన్నోసార్లు ఆయన చెప్పిండు ఎలక్షన్లకు ముందు వారంలో 2 రోజులు ఇక్కడనే ఉంటా అని చెప్పారు. ఆయన కుటుంబ కలహాలతోనే ఆయన సమస్యలు అసలు ఆ సమస్యలనే ఇరుక్కుపోయినారు. సిరిసిల్ల ప్రజల్ని కానీ సిరిసిల్లలో ఉన్న నియోజకవర్గంలో సమస్యలను పట్టించుకునే దిశలో ఆయన ఆలోచనలు లేరు. నిజానికి దానికి ముందు సమానం చెప్పకుండా అనవసరంగా విద్వేషాలను రెచ్చగొట్టి ఏదో కార్మికులకు మేము సపోర్ట్ చేస్తున్నాం, లేకుంటే యజమానులకు సపోర్ట్ చేస్తున్నాం, లేకుంటే ఇంకా ఆసాంలకు సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పని అనవసరంగా మభ్యపెట్టడం ఇప్పటివరకైనా మానుకొని సరైన దిశలో ఆలోచన చేసి అందరికీ సహకారం చేసే దిశగా ఆలోచన చేయాలని మరొకసారి టీఆర్ఎస్ నాయకులకు విన్నపం చేస్తున్నాం.